బైకాట్ చేసాం, బీసీలు అసలు ఎవరు ముట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడారు. మరి తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ లో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ ఉంటది, ఏం జరుగుతుందని చూస్తారు. మరి దీన్ని బైకాట్ అనాలా? మరి ఎవరు చెప్తున్నారు ఈ సందేశం? తాడేపల్లి అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫస్ట్ ఉండేది ఈనాడు పేపరే. తాడేపల్లి మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆఫీస్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా, పేపర్లకు అతీతంగా అన్ని పేపర్లు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము ఈనాడు జ్యోతి పేపర్ దగ్ధం చేయడానికి కారణం కుల అహంకారులైన జాతి పెత్తందారుల పేపర్ అది. రామోజీరావుది రాజకీయ గురువు అంటారు కాదు, అతను రాజకీయ శకుని. అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ కూడా చాలా వింత పోగొట్లు పోతూ చంద్రబాబు నాయుడు గారికి అడుగులో మడుగులు ఒత్తుతూ మాలాంటి బీసీల అభివృద్ధిని అడ్డుకునే ఈ రెండు పేపర్ని దగ్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా బీసీలు ఈరోజు ముందుకొచ్చారు. వీళ్ళు అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు రాతలు రాస్తున్నామని ఈ కులహంకారులని ఈ పేపర్ యజమానులు అనుకుంటున్నారు. మీరు అడ్డుకుంటుంది, మీరు చేస్తున్న ప్రతి చర్యకి బీసీల అభివృద్ధికి ఆటంకం ఏర్పరిచేలా మీరు చేస్తున్నారు. ఇలాగే మీరు చేస్తే ఈసారి పేపర్ దగ్ధం చేసాం, ఈసారి బీసీలు తలుచుకుంటే మీ ఇద్దరిని భౌతికంగా తగలపెడతామనేది మీ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఈ రోజున బీసీలకి రిజర్వేషన్స్ లేవు, బీసీ లోన్స్ లేవు, ఎస్టీ ఎస్సీ సప్లై నిధులు దారి మళ్లించడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి అది కాదా ఈ రోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వేసింది? అంటే గతంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదేవి? ఇప్పుడు మీరు వస్తుంది కదా వ్యవస్థ, మీరు అంటున్నారు. గతంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇది జరగనిదా? ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొన్ని నిధులు అనేది పక్కదారి అనేది కాదు, కొన్ని నిధులు మళ్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ప్రజల సంక్షేమానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు నిధులు సర్దుబాటు అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా చేశారు. సో దాని నిధులు పక్క మళ్ళీ ఇచ్చేశారు, తీసుకెళ్ళిపోయారు, తినేశారు కాదు కదా. సో ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది ఆన్ రికార్డ్. అంటే గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా సరే అది ఆన్ రికార్డే ఉంటుంది, ఆఫ్ రికార్డ్ ఎక్కడ ఉంటుంది. సో ఆఫ్ రికార్డులో వచ్చే వల్ల మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిందే తెలుస్తుంది మనకి. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని అయితే ఏం లేదు. అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్ లేదు అన్నారు. సో బీసీలకి రిజర్వేషన్ లేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీ అనేవాడు కాలర్ ఎత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ అనేవాడు డోర్ బయట ఉండేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక బీసీ అనేవాడిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. గతంలో ఎప్పుడు లేనన్ని పదవులే కానీ సమాజంలో గౌరవం కానీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. అదే బీసీని ఈ రోజున మేము రాజ్యసభ దగ్గర నుంచి కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈరోజు ఇవ్వబోతున్నాం, రేపు రిజర్వేషన్ కూడా ఇవ్వబోతున్నాం నారా లోకేష్ గారు పత్రికా ముఖంగా చెప్పారు. మరి ఈ రోజు మీరే 56% బీసీలు ఉన్న మేమందరం బైకాట్ చేస్తున్నాం, ఒక బీసీలు మొత్తం మీ వైపే ఉన్నారా? అటువైపు ఎవరు లేరా? మేడం, తెలుగుదేశం పార్టీకి ఎన్నికల టైంలోనే బీసీలు గుర్తొస్తారు. ఎన్నికలు అవగానే బీసీలని వదిలిపెట్టేస్తారు, గాలికి వదిలిపెట్టేస్తారు. అలాంటి ఈ కులహంకారులు చంద్రబాబు నాయుడు, రాజకీయ జోకర్ లోకేష్, వీళ్ళు చెప్పేది ఎలక్షన్ ముందు, ఎన్నికల ముందు ఒకలాగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒకలాగా ఉంటుంది. ఈ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాలు బీసీలని ఒక కార్యకర్తలాగా, ఒక జెండా పట్టుకునే కూలీలాగే చూశారు తప్పితే బీసీలను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే వాళ్ళని చీల్చి పిప్పి చేసి నానా హింసలు పెట్టి మానసికంగా వాళ్ళని ఎదగనీయకుండా చేసింది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో 2024లో బీసీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మేమే దగ్గరుండి 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెబుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న 56% ఉన్న బీసీలే చెప్తున్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఈ బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? 2014 నుంచి 19 వరకు చూసుకోండి, బీసీలని అనగదొక్కాడు. తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి బీసీ లీడర్స్ని అనగదొక్కేసి తన సొంత కులమైన తన కమ్యూనిటీ వాళ్ళని ముందు పెట్టుకొని రాజకీయం చేసేది తప్పితే ఎక్కడా కూడా బీసీని బయటికి తీసుకొచ్చి వాళ్ళని రాజ్యాధికారం దేశంగా వాళ్ళ మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ కూర్చోబెట్టలేదు. వాడుకోటి కరివేపాకలో వదిలేసేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్తున్నాం. అదే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక బీసీలకి చెప్పనివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడండి మంత్రి పదవుల్లో 11 మంత్రి పదవులు క్యాబినెట్లో బీసీలకి ఇచ్చాడు. ఎమ్మెల్సీలో 19 మంది ఎమ్మెల్సీ బీసీలకి ఇచ్చాడు.
ఈరోజు మేయర్లుగా, చైర్మన్లుగా ఎంతోమందిని రాజ్యాధికారంలో 50% భాగం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని తన గుండెల్లో స్థానం, సుస్థిర స్థానం ఏర్పరిచింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మేమైతే ఘంటాపథంగా చెప్తున్నాం. ధన్యవాదాలు కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ ఎలక్షన్స్ 2024కి జగన్మోహన్ రెడ్డికి బీసీలు ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఒక పక్కన చూస్తే టీడీపీ జైహో బీసీని మొదలు పెట్టేశారు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నమ్మొచ్చు కదా, ప్రజలు వెళ్ళొచ్చు కదా. కానీ ఎంతవరకు సపోర్ట్ బీసీ నాయకులుగా మీరు ఎంతవరకు అనాలిసిస్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ 40 years అని చెప్తారు. సో ఈ 40 yearsలో లేనిది బీసీ రక్షణ చక్రం కొత్తగా వేసాడండి ఆయన. సో ఇన్ని సంవత్సరాలు ఎందుకు గుర్తురాడు దానికి బీసీ రక్షణ చక్రం? ఎలక్షన్ వచ్చేటప్పటికి కావాల్సింది ఏంటంటే బీసీ కావాలి. సో బీసీని ఓటు బ్యాంక్గా మాత్రమే వాడడానికి చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తాడు తప్పించి వాళ్ళని అధికారికంగా రాజ్యాధికారం ఇచ్చి పక్కన కూర్చోబెట్టాలని కానీ లేదా బీసీలు ఎదుగుదలకి తోడ్పాటు చేద్దామని కానీ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఉండదు. సో జగన్మోహన్ రెడ్డికి మా బీసీలు అనేది ఎంతవరకు సపోర్ట్ ఉంటారనేది మనం విడిగా ఏం చెప్పక్కర్లేదు. బీసీలు ఎంతవరకు లబ్ధి పొందారనేది బీసీలు అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో లబ్ధి పొందారా లేదంటే ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందారా, బీసీలకి వాళ్ళకి సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం అయితే ఉంది. సో ముందుకు తీసుకెళ్లేవాడే నాయకుడు. సో ఆ నాయకుడు అనేది బీసీలు అందరూ గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనకాలే బీసీలు అందరూ కూడా ఉంటారు. బీసీలకు ఒక నాయకత్వం ఇచ్చారు కానీ ఏం పనులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్రలో బీసీలు ఉన్నారంటే చేనేతకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా మంది కార్మికులు కానీ వచ్చి మాకు ఉపాధి కావాలని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకే పదం వరకే ఇచ్చారు కానీ బీసీ ప్రజలకు ఎవరికి న్యాయం చేసిన దాఖలు లేవని లోకేష్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2014 నుంచి 19 వరకు బీసీలకి బర్రెలు, మేకలు, గొర్రెలు, పనిముట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 4 బీసీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్ కృష్ణ గారికి, మోబిదేవి వెంకటరమణ గారికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, బీదా మస్తానరావు గారికి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 2019 వరకు ఒక రాజ్యసభ సీట్ని 200 కోట్లకి 300 కోట్లకి అమ్ముకున్నాడు. అగ్రవర్ణాలకి అమ్మాడు. అది పేదలకు ఎక్కడ, బీసీలకు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు ఆర్ కృష్ణ గారి దగ్గర ఏముంది? ఆయన వేసుకున్న షర్టు తప్పితే ఆయన దగ్గర ఏం లేదు. మరి ఆయన పిలిచి 40 సంవత్సరాలు బీసీ ఉద్యమంలో ఉన్న ఆర్ కృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి గారే గుర్తించి, అన్నా మీరు రాజ్యసభకు వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళండి, మీ బీసీ కుటుంబ సభ్యుల గురించి అక్కడ పోరాడండి అని చెప్పి ఫ్రీగా నేను ఇస్తున్నాను మీకు, పదండి వజ్రాయుధం చేతికి అని చెప్పి రాజ్యసభ ఇచ్చి ఆర్ కృష్ణయ్య గారిని పార్లమెంట్కి పంపించిన. ఇంక ఈ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రికి ఉన్న ఏ రాష్ట్రంలో కూడా బీసీలకి ఇటువంటి అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. పక్కన ఉన్న తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు, బీసీల అభివృద్ధి పట్టించుకోవట్లేదు ఆయన. అలాగే ఇటు పక్క కర్ణాటకలో సిద్ధారామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి, ఆయన ఏం పట్టించుకున్నాడు బీసీల గురించి? ఈరోజు ఏ సంక్షేమ పథకాలు మొదలు పెట్టాలన్నా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ముందు పెట్టుకొని సంక్షేమ పథకాలు మొదలు పెడుతున్నారు. వాళ్ళతోనే మొదలు పెడుతున్నారు, వాళ్ళ కోసమే సంక్షేమ పథకాలు మొదలు పెడుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చూడండి, నాడు నేడు 2019కి ముందు 2019 తర్వాత ప్రభుత్వ పాఠశాలలు చూడండి, ప్రైవేటు పాఠశాలలు ధీటుగా అభివృద్ధి చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా పేదలు ఉన్నటువంటి బీసీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అతి ఓర్చుకోలేని కుల అహంకారులైన టీడీపీ వాళ్ళు కోర్టులో కూడా కేసులు వేశారు. ఈరోజు పెన్షన్ చూడండి, పెన్షన్ 3,000 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనగారిన వర్గాలు, పేద వర్గాలు ఉన్నాయని చెప్పి 3,000 రూపాయలు. అలా ఈ భారతదేశంలో బీసీల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నారు. అందుకే మేము చెప్తున్నాం, ఈ బీసీలే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 2024లో 175కి 175 కాదు, 175కి 25 పార్లమెంట్ స్థానాలు కలిపి 200 సీట్లు అయితే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బీసీలు బహుమతిగా ఇస్తారైతే చెప్తున్నాం. మీ బీసీలకి నాయకత్వం ఇచ్చి న్యాయం చేస్తే ఈ రోజున గుంటూరులో జంగా కృష్ణమూర్తి గారు అసలు టీడీపీలోకి వెళ్తున్నారు, అసలు వైసీపీలో ఉంటారా అనేది కూడా వస్తుంది. ఒకవేళ ఉంటే ఈ రోజున బీసీ మహిళ ఇక్కడ పోటీ చేస్తారు రజనీ గారు. మరి ఎంతవరకు మీరు న్యాయం చేస్తే మరి ఆయన ఎలా వెళ్తారు? ఒకవేళ ఉంటారు వాళ్ళని ఒక రకమైన డౌట్ అయితే ఇక్కడ నడుస్తుంది అంటున్నారు కదా. ఎక్కడ నడుస్తుంది? వాట్సాప్ అనేకమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేకమైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పని ఏంటి? అబద్ధాలను ప్రచారం చేయడమే కదా.
ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద చల్లటం మీద వాళ్ళ పని. జంగా కృష్ణమూర్తి గారు ఎక్కడికి వెళ్ళరు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఒక బీసీ అంటే ఆయన అంటే మాకు అందరికీ బీసీలకు ఒక గౌరవం ఉంది. మీరు అనుకున్నట్టు ఎక్కడికి వెళ్ళరు జంగా కృష్ణమూర్తి గారు, పార్టీలోనే ఉంటారు వైసీపీలో. ఎక్కడో నడుస్తుంది, వెళ్తుంది, పడుకుంది ఇవన్నీ కాదండి, జంగా కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉంటారు. గుంటూరులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ ఎక్కడ ఉన్నా ఇక్కడ గుంటూరులో బీసీ సంఘం ఆఫీస్ అనేది మీరు ఓపెన్ చేశారు. అయితే అసలు మీ నినాదం ఏంటి, ఏం చేయాలని అనుకుంటున్నారు, పార్టీని ఎలా గెలిపించాలనుకుంటున్నారు, ఏ పార్టీకి సపోర్ట్గా వెళ్ళాలనుకుంటున్నారు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ఇక్కడ స్థాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మహా వ్యక్తులు పుట్టిన ఈ గుంటూరు నేల మీద ఈ రాష్ట్ర కార్యాలయాన్ని స్థాపించడం చాలా గర్వంగా ఉంది. ఈ గుంటూరులో ఉన్న బీసీలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ఎక్కడ అన్యాయం జరిగినా, వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈ రాష్ట్ర కార్యాలయాన్ని వాళ్ళు సంప్రదించవచ్చు. ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. అలాగే ఈ రాష్ట్ర కార్యాలయంలో మా స్టాఫ్ కూడా బాధితులకు ఎప్పుడు అండగా నిలబడతారు. 24 గంటలు బై 7 24/7 మీరు ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినా సరే, వారంలో ఏ రోజు వచ్చినా ఈ కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అందుకోసం ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్ర కార్యాలయం నుంచే తెలుగుదేశం పార్టీని తొదముట్టించడానికే ఈ గుంటూరులో ఈ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.